BS99 న్యూస్ కి స్వాగతం. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు శ్రీ ఎం మనోహర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. క్రీడల ముసుగులో ఇతరులను బాధించడం అవసరమా? రేణు దేశాయ్. డీటెయిల్స్ చూస్తే పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు శ్రీ ఎం మనోహర్ రెడ్డి మాట్లాడారు. ఆస్తులపైన దాడులు, అక్రమ కేసులు, తమ మాట వినని వారిని ఏదో విధంగా లొంగ తీసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా చిత్రహింసలు పెట్టడం, ఆస్తులు విధ్వంసానికి గురి కావడం, ఇవన్నీ మనం చూస్తున్న నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లేని లిక్కర్ స్కామ్ను గ్యాలంతా పోగేసి ఒక లిక్కర్ స్కామ్ కథను క్రియేట్ చేసి అందులో వైఎస్ఆర్సీపీ పార్టీలోని అగ్ర నేతలందరినీ ఇరికించాలనే ఉద్దేశంతో వీర విధేయులైనటువంటి అధికారులను సిట్లో నియమించుకొని వాళ్ళు చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించకుండా అక్రమ పద్ధతుల్లో చట్టానికి వ్యతిరేకంగా ఇవాళ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అందులో రాజకీయ నాయకులను అలాగే చేస్తున్నారు. తర్వాత అధికారులను, రిటైర్డ్ అధికారులను కూడా అలాగే ఇది చేస్తున్నారు. చివరికి బాధాకరమైన విషయం ఏంటంటే తమ డిపార్ట్మెంట్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తులను కూడా చిత్రహింసలకు గురి చేస్తున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. గిరి అనే కానిస్టేబుల్ని తీవ్ర చిత్రహింసలకు గురి చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ లిక్కర్ స్కామ్తో సంబంధం ఉందని 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఎన్నికలలో ఈ మద్యం లిక్కర్ స్కామ్కు సంబంధించిన డబ్బును సరఫరా చేయాలని అతన్ని చిత్రహింసలు చెప్పి అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. అలాగే 10 సంవత్సరాలు గన్మెన్గా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి అనే అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మెన్గా ఉన్న పరిస్థితుల్లో అతన్ని విచారణకు పిలిచారు. సాక్షిగా అతను వెళ్ళాడు. విచారణకు వెళితే ఈ కేసుకు సంబంధించి నీకు తెలిసిన విషయాలు చెప్పంటే ఆయన తెలిసిన విషయాలు మాత్రం చెప్పాడు. అట్లా కాకుండా అతన్ని తీవ్ర చిత్రహింసలకు గురి చేసి ముఖం పైన పిడిగుద్దులు, తలపైన పిడిగుద్దులు, వీపులపైన ఇట్లా అనరాని మాటలు దూషించి నువ్వు మేము చెప్పినట్టు చేయకపోతే, మేము చెప్పినట్టు సంతకాలు పెట్టకపోతే నీ ఉద్యోగం పెరికిస్తామనే దీంతో తీవ్రంగా వేధించి ఒకరోజు 10 గంటల పాటు విచారించారు. అయినా సార్ నేను అబద్ధం చెప్పలేను, అవాస్తవం చెప్పడం నా చేత కాదు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. పరిపాలన చేసేటువంటి ఆలోచన లేదు వాళ్ళకి. జనరల్గా ప్రతిపక్షం నుంచి ఏదన్నా విమర్శ వస్తే ఆత్మవిమర్శ చేసుకొని సరి చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు, కానీ ఇక్కడ అక్కడ కనిపిస్తలేదు. ఇలా మాటి మాటికి ఈ కార్ రేసింగ్, అవినీతి. దయచేసి మీ ముందర నేను ఒక స్పోర్ట్స్ మినిస్టర్ కూడా పనిచేసిన కనుక అనేక దేశాల్లో కూడా నేను స్పోర్ట్స్ ఈవెంట్లు కూడా పోయినా కనుక మరి అటు మేము ఈ దేశ ప్రతిష్టను పెంచడానికి చేసినటువంటి ప్రక్రియ ఇది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా స్పోర్ట్స్ ఈవెంట్ చేసారంటే వాళ్ళు అందాల పోటీలు నిర్వహించారు. మేమేమో కార్ రేసింగ్ మేము నిర్వహించినాం మా ప్రభుత్వ హయాంలో. దానికి దీనికి పోలిక చూడండి.
అవినీతి అసలు ఎక్కడ జరిగింది? ఇచ్చిన డబ్బులన్నీ కూడా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో ఇస్తాం. 40 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఏనాడు కూడా ఈ ప్రభుత్వం మా డబ్బులు మాకు వాపస్ చేయండి అని ఒక్క మాట అడగలేదు, ఒక నోటీస్ ఇవ్వలేదు. లేదా ఆ బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ సీజ్ చేసి ఆ పైసలు వాపస్ ఇవ్వాలని చెప్పి ఒక చట్టపరమైనటువంటి యాక్షన్ కూడా అక్కడ తీసుకోలేదు. కేటీఆర్ గారు దేశ విదేశాల్లో తిరిగిండు, చదివిండు, ఉద్యోగాలు చేసి ఇచ్చిండు కనుక ప్రపంచ స్థాయిలో ఈ తెలంగాణను ఆకర్షించాలంటే, తెలంగాణకు పెట్టుబడులు రావాలంటే, రాబోయే తరంలో ఫ్యూచర్ జనరేషన్ మొత్తం కూడా వచ్చేది ఎలక్ట్రికల్ కార్స్. ఎందుకంటే సముద్రంలో పెట్రోల్, డీజిల్ అనేది అంతరించుకుపోతూ ఉంది. ఫ్యూచర్ మొత్తం వచ్చేది ఎలక్ట్రికల్. పొల్యూషన్ పోవాలంటే, రోగాలు రాకుండా ఉండాలంటే ఎలక్ట్రికల్ కార్ అని ప్రపంచమే మొత్తం అధ్యయనం చేస్తూ ఉంది, వరల్డ్ వైడ్ మొత్తం కూడా. ఫ్యూచర్లో జరగబోయేటువంటి దానికి ఇప్పటి నుంచే మనం నాంది చేయాలి. ఇక్కడ ఎలక్ట్రికల్ ఈ కార్ రేసింగ్ పెట్టినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ మొత్తం కూడా తెలంగాణ వైపు, ఇండియా వైపు దృష్టి వస్తుందని చెప్పి ఆలోచనతో ఇక్కడ పెట్టాడు. దాదాపు 22 పెద్ద పెద్ద ప్రపంచంలో వరల్డ్ ఫేమస్ బ్రాండ్స్, జాగ్వార్ నుంచి మొదలుకుంటే అనేక రకాలుగా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఆ వాహనాలన్నీ పాల్గొన్నాయి. ప్రపంచ స్థాయిలో కార్ రేసింగ్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్స్ చాలామంది కూడా ఆ పాల్గొనే వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు వచ్చారు. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీక్షించారు. సపరేట్ లైవ్ ఉంటుంది. కొన్ని లక్షల మంది, దాదాపు లక్షల మంది కార్ రేసింగ్ చూసిండ్రు హైదరాబాద్లో జరుగుతున్నటువంటిది. కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. మార్చి 1 నాటికి 2027 ఈ యొక్క జనగణన పూర్తవుతుంది. మార్చి 1వ తేదీ రెఫరెన్స్ తేదీగా ఈ యొక్క జనగణనకు నిర్ణయించడం జరిగింది. మార్చి 2027 ఈ యొక్క జనగణన పూర్తి అయినట్లయితే దేశంలో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అందులో తీసుకోవాల్సినటువంటి ప్రాధాన్యతకు నూతన ఒరవడి ఏర్పడుతుంది. ఈ యొక్క జనగణనలో కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారము 34 లక్షల మంది జనగణన చేసేటువంటి అధికారులు, సూపర్వైజర్స్ పనిచేస్తారు. ఆ రకంగా 1,34,000 మంది సిబ్బంది ఇందులో పనిచేస్తారు. ఇది పూర్తిగా డిజిటల్ విధానంలో ఈ యొక్క జనగణన ఉంటుంది. ప్రత్యేకంగా ఏ వ్యక్తి సమాచారం కూడా, వివరాలు కూడా భద్రంగా ఉండే విధంగా ఈ యొక్క యాప్ను రూపొందిస్తున్నారు. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈ యొక్క బీసీ జనాభా సేకరణ జరుగుతూ ఉంది. గతంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ యొక్క సేకరణ జరిగింది 100 సంవత్సరాల క్రితము. మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క 11 సంవత్సరాలుగా
నటి దర్శకురాలు రేణుదేశాయ్ సోషల్ మీడియాలో తరచూ తన అభిప్రాయాలను వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చేసిన ఒక పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. క్రీడల ముసుగులో ఇతరుల్ని బాధ పెట్టడం అవసరమని మానవులు ఎందుకు భావిస్తారు అనే తాత్వికమైన ప్రశ్నను ఆమె లేవనెత్తారు. జంతు ప్రేమికురాలుగా పేరొందిన రేణుదేశాయ్ తరచూ మూగజీవాలకు సంబంధించిన విషయాలపై స్పందిస్తుంటారు. వాటి సంరక్షణ హక్కుల గురించి ఆమె చేసే పోస్టులు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుత పోస్ట్ కూడా ఆ కోవకు చెందిందే పలువురు భావిస్తున్నారు. క్రీడలు లేదా వినోదం పేరుతో జంతువులను హింసించడం లేదా మరే ఇతర రూపంలోనైనా ఇతరులను ఇబ్బంది పెట్టడాన్ని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పలు సినిమాల్లో నటించిన రేణుదేశాయ్ నటుడు పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్న తర్వాత నటనకు దూరంగా ఉన్నారు. వీరికి అకిరానందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలున్నారు. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన అనంతరం పిల్లల బాధ్యతలను చూసుకుంటూ వస్తున్నారు. చాలా కాలం తర్వాత రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో హేమలత లవణం అనే కీలక పాత్రలు నటించి ఆమె నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే రేణుదేశాయ్ తన తాజా పోస్ట్ ద్వారా మరోసారి ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం చేస్తారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో టీజీవీపీ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీతో పాటు యూనిఫామ్, షూస్, టైప్, బెల్ట్ అంటూ విచ్చలవిడిగా అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నారు. టీజీవీపీ తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షులు అల్లూరి ముదిరాజ్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్ట ప్రకారం నిబంధనలకు అనుకూలంగా తక్కువ ధరలకు అమ్మాల్సిన పుస్తకాలని ధనార్జని ధైర్యంగా అధిక ధరలకు విక్రయిస్తూ బడుగు బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారు. నా పేరు అల్లూరి ముదిరాజ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నా. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ చూసినా మొత్తం అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి ఎంఈఓ కావచ్చు, డిఓ కావచ్చు తక్షణమే పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని మా టీజీపీ తరఫున కోరుతున్నాను. లేని ఏడల మా టీజీపీ ఆధ్వర్యంలో ధర్నాలు రాష్ట్రాల్లో చేస్తామని కోరుతున్నాము. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్ అమ్మడం వల్ల తల్లిదండ్రులకు చాలా ఇబ్బందులకు గురయ్యి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే డిఓ గారు అండ్ ఎంఈఓ సార్ తక్షణమే చర్యలు తీసుకుని లేని యాక్షన్లో మేము ఖచ్చితంగా ధర్నాలు రాష్ట్రాలకు చేస్తామని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం కాకుండా ఫీజులు వసూలు కాకుండా ఇష్టరాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంది. కాబట్టి వాళ్ళపైన వెంటనే డిఓ గారు, ఎంఈఓ గారు వెంటనే స్పందించి రెస్పాండ్ కాండి. లేని ఎడలా ఖచ్చితంగా ధర్నాలు రాష్ట్రాలకు చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం అయితే ఏదైతే చెప్తుందో దానికి యూనిఫామ్ కావచ్చు, స్కూళ్ళలో యూనిఫామ్స్ అండ్ బుక్స్ అండ్ అన్ని మొత్తం స్కూల్లో అమ్ముతున్నారు. దీనిపైన ఎంఈఓ గారు, డిఓ గారు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. లేని టీజీపీ ఆర్గనైజేషన్ నుంచి ఖచ్చితంగా మేము ధర్నాలు రాష్ట్రంలో చేస్తామని కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ప్రభుత్వ గవర్నమెంట్ స్కూళ్ళలో కార్పొరేషన్లో కనీసం ఒక రూమ్లో 30 మంది ఉండాలి. కానీ అట్లా లేదు ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వంలో. కాబట్టి 100 స్కూల్ ఒక రూమ్లో 100-200 మంది ఉంటుంది. కాబట్టి దీన్ని ఎంఈఓ గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి చూడండి. పిల్లల్ని ఎక్కడ ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూళ్ళలో చూడండి 200 మంది స్కూల్లో కూర్చోబెట్టి ఈరోజు తెప్పిస్తారు చదువు. అదేవిధంగా కనీసం ఒక 150 మంది ఉన్నారు మినిమం. అది కాకుండా దాన్ని మించి 200 మందిగా పైగా చదివిస్తారు. మేడం అండ్ స్కూల్ యాజమాన్యం ఎంఈఓ గారు, డిఓ గారు వెంటనే చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు పిల్లలకు ఫీజులు మాత్రం ముక్కు పిండిగా వసూలు చేస్తారు. తల్లిదండ్రులు కష్టము ఏడ్చుకుంటా వాళ్ళకు కట్టలేని పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి తక్షణమే ఎంఈఓ సార్ అండ్ డిఓ గారు తక్షణమే మీరు చర్య తీసుకోవాలని కోరుతున్నాను. లేని మేము ఖచ్చితంగా చెప్తున్నాము. మా టీజీపీ ఆర్గనైజేషన్ నుంచి ఖచ్చితంగా మేము ధర్నాలు రాష్ట్రంలో చేస్తాము. అదేవిధంగా
మేము ఒకటే కోరుతున్నాం మా టీసీపీ ఆర్గనైజేషన్ నుంచి. ఏనుగుల కొండ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు చేసిన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మార్చిలు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి జిల్లా అధికారులతో కలిసి గాల్లోకి బెలూన్లను వదిలి యోగాంధ్రకు పిలుపునిచ్చిన మంత్రి 21వ తేదీన విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపు. భారత ప్రధాని ముందు 108 సూర్య నమస్కారాలతో ప్రదర్శన ఇచ్చేది మన విద్యార్థులేనని మంత్రి స్పష్టీకరణ. యోగా క్రీడలు అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించిన మంత్రి ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రమోట్ చేయడమే యోగాంధ్ర లక్ష్యం. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యమైన అధికారులకు విద్యార్థులు యోగా శిక్షకులు. అందరికీ నమస్కారంలో కూడా యోగా చేయడానికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన జిల్లా అధికారులందరికీ, అలాగే ఈరోజు ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఏనుకొండ అంటే చాలా మందికి తెలియదు. ఈరోజు ఏనుకొండ అంటే ఎంత అందంగా ఉంటుంది అని. ఈరోజు వర్షం చిన్న చినుకులు పడినా కానీ ఎవరు కూడా ఇదవ్వకుండా అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 21వ తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మీయంగా ఆహ్వానిస్తే ఆయన రావడం జరుగుతుంది. ఆ రోజు మొత్తం అందరూ కూడా 5 లక్షల మంది మనం విశాఖపట్నంలో 21వ తేదీన యోగా చేస్తున్నాం. ఆ కార్యక్రమానికి అందరూ రావాలి అని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మన పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఎక్కువ మొబిలైజేషన్ ఎందుకు చేయలేదంటే చాలా దూరం అని. ఆ రోజు ఉదయం 5:30 గంటలకే అక్కడ ఉండాలి. 6:30కి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా స్టార్ట్ చేస్తారు. కాబట్టి అలా వీలైతే ఎవరైనా సరే తప్పకుండా రండి. అలాగే ఎవరైనా వస్తాము అంటే ఖచ్చితంగా ఫెసిలిటీ ఏర్పాటు చేయడం మేము రెడీగా ఉన్నాం. అలాగే ఎందుకంటే ఇప్పుడు కూడా మన 5,000 మంది గిరిజన పిల్లలు రేపు ప్రధానమంత్రి గారి ముందు మొదటి సీట్లో కూర్చొని మన పిల్లలే అక్కడ 25,000 మంది పిల్లలు యోగా పూర్తిగా నేర్చుకుని 108 సూర్య నమస్కారాలు ఒకేసారి ఎట్ ఏ టైం చేసినటువంటి ప్రతిభావంతులైన పిల్లలు ఉన్నారు మనకి. కాబట్టి వాళ్ళు రేపు ప్రధానమంత్రి గారితో పాటు మేమందరం కూర్చుంటే ఫస్ట్ ప్లేస్ వాళ్ళదే కూర్చుంటున్నారు. కాబట్టి అందరికీ ఒకటే విషయం చెప్తున్నాము, యోగా అనేది మన మానసిక ఒత్తిడి తగ్గించడానికి ఎన్నో పనుల మీద మనం చాలా ఇబ్బందుల్లో ఉంటాం. కాబట్టి ప్రశాంతత కలిగించి ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో కూడా ఎవరికైనా బండి ఉందో లేదో తెలియదు కానీ, సైకిల్ ఉందో లేదో తెలియదు కానీ బీపీ షుగర్లు మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి. కాబట్టి ఆ బీపీ షుగర్లు తగ్గించుకోవడానికి అందరూ ప్రశాంతమైన జీవనం గడపడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది. ఈ టైంలో పరుగుల జీవితాల్లో ప్రశాంత కల్పించడానికి కోసమే ఈ యోగాను మనం అందరం అలవాటు చేసుకొని మీరు ఇక్కడ ఎలా చేస్తున్నారో ఇంటికి వెళ్ళి ముఖ్యంగా పిల్లలకు అలవాటు చేయండి. యోగా నేర్చుకోవడం, ఆటలాడడం ఇలాంటి నేర్చుకుంటే చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి వెనక్కి ఉన్న ఆడవాళ్ళు తిప్పుకుంటూ ఉంటారు. వర్షం పడిపోతుంటే ఇవిడ ఎక్కువసేపు మాట్లాడుతుందని ఎక్కువసేపు మాట్లాడను. అందరూ కూడా నేర్చుకోవడంలో తప్పేమీ లేదు. యోగా చేస్తూ ఉంటే మనకి మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కూడా బాగుంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు విశాఖపట్నంలో మనం ఇంత 5 లక్షల మందితో ఇబ్బందులున్నా మనం ఎందుకు చేస్తున్నాము అని అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా యోగాను ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం అందరం జయప్రదం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ జై యోగాంధ్ర, జై యోగాంధ్ర. థ్యాంక్ యూ. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన నేపథ్యంలో విమానయాన సంస్థలపై ముఖ్యంగా ఎయిర్ ఇండియాపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఎయిర్ ఇండియా సిబ్బంది సేవారీతిని ప్రశంసిస్తూ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయంటూ వార్తలు రావడం, ప్రయాణికుల్లో ఆందోళన నెలకొనడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన రవీనా టాండన్ సంస్థ సిబ్బంది కనబరిచిన వృత్తి నైపుణ్యం, ధైర్యం చూసి ముగ్ధురాలయ్యారు. ప్రమాదంతో తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ సిబ్బంది తమ బాధను దిగమింగుకొని ప్రయాణికులను చిరునవ్వుతో పలకరిస్తూ సేవలు అందించడం తమను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆమె తెలిపారు. ఈ అనుభవాన్ని వివరిస్తూ రవీనా టాండన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. కొన్ని ఆరంభాలు అన్ని అడ్డంకులను తట్టుకుని నిలబడాలి.
అహ్మదాబాద్ ఘటనతో ఎయిర్ ఇండియా సిబ్బంది తీవ్ర వేదనలో ఉన్నప్పటికీ నూతన సంకల్పంతో ప్రయాణికులకు చిరునవ్వుతో స్వాగతం పలుకుతున్నారు. సిబ్బందికి ప్రయాణికులకు మధ్య ఏదో తెలియని సంబంధం ఏర్పడినట్లు అనిపిస్తోంది. ఈ విషాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ఇది ఎప్పటికీ మానని గాయం. ఎయిర్ ఇండియా ఎల్లప్పుడూ ఇలాంటి పరిస్థితులను అధిగమించి మరింత బలంగా నిలబడాలన్నదే వారి దృఢ సంకల్పమని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. దీనితో పాటు విమానంలో కిటికీ పక్కన కూర్చున్న తన ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు శ్రీ ఎం మనోహర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. క్రీడల ముసుగులో ఇతరులను బాధించడం అవసరమా? రేణుదేశాయ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.